హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ కావ్య నందగోపాల్ ఒక డెన్లో ఉన్నాడని తెలుసుకొని ఆ డెన్కి రీచ్ అవుతారు. రేయ్, ఇవాళ మా ఆయన చేతిలో నీకు గట్టిగా మూడింది అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుంది. కావ్య ఎలివేషన్ ఇస్తూ ఉంటుంది. అదే టైంకి రౌడీలు కూడా పాపం రాజ్ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. వెంటనే కావ్య వాళ్ళని ఆపి, రౌడీలు, మీరు సినిమాలో చూపించినట్టు మనుషులే కదా, మీరు మీ ఫ్యామిలీల కోసమే కదా ఇదంతా చేస్తుంది అని కన్విన్స్ చేస్తూ ఉంటుంది కావ్య. అవును, మేము మా ఫ్యామిలీ కోసమే ఇదంతా చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి నెల నెల డబ్బులు పంపించాలి కదా, అందుకే ఈ పని చేస్తున్నాం అని అంటారు రౌడీలు. ఒకటి చెప్పండి, మీరు ఈ నందగోపాల్ వెనకాల ఉండి తిరుగుతూ ఇతనికి బిర్యానీలు, బీరులు, చికెన్లు తెచ్చుతూ ఉంటే మీకు ఎంత డబ్బులు వస్తాయి? ఒక 20,000 30,000 వస్తాయి. అది మొహాన కొట్టి అదే ఎక్కువ అని పక్కకు తోసేస్తాడు. ఒకవేళ ఈ ప్రమాదం నుండి ఇతను బయటపడిన తర్వాత మిమ్మల్ని కంటికి కూడా చూడడు, అవునా కాదా అని అంటారు. అవును మేడం అని అంటారు రౌడీలు. కాబట్టి మీకు నేను జీతం ఇస్తాను, ఒక్కొక్కరికి 50,000 జీతం ఇస్తాను, మీరు మాతో పాటు వచ్చేస్తారా అని అడుగుతుంది కావ్య. ఒక్కసారిగా నందగోపాల్ షాక్ అయిపోతాడు. రాజ్ కూడా షాక్ అయిపోతాడు. మేడం అని అంటారు. అవును, వారిని పట్టుకొని ఇక్కడికి మా ముందుకు తీసుకువస్తే మీకు మా కంపెనీలో పర్మనెంట్ జాబ్స్ ఇస్తాను అని అంటుంది కావ్య. ఇంకా వెంటనే ఆ రౌడీలైతే నందగోపాల్ని పట్టుకుంటారు. వెరేయ్, ఏంట్రా తను చెప్పగానే ప్లేట్ మార్చేశారేంట్రా అని అంటాడు నందగోపాల్. సార్, ఏంటి సార్ మీరు కూడా అమాయకుల్లా మాట్లాడుతున్నారు? ఇప్పట్లో మాకు డబ్బే కదా సార్ ముఖ్యం, అయినా మా పిల్లలు బాగా చదువుకోవాలని, మాలా అవ్వకుండా ఉండాలని మేము ఇలాంటి వృత్తిలోకి వచ్చాం. ఇప్పుడు మాకు ప్రశాంతంగా జాబ్ ఇస్తానంటుంటే ఇంకా మాకు ఈ రౌడీ బ్రతికెందుకు సార్? అయినా మేడం చాలా మంచివారిలా ఉన్నారు అని ఇంకా అలా రౌడీలే పట్టుకుంటారనమాట గట్టిగా నందగోపాల్ని. చూసారా, కొన్ని సమస్యల్ని పోట్లాడుతూనే కాదు, మాటలతో కూడా మనం చేయొచ్చు అని అంటుంది కావ్య. ఆహా కళావతి, నువ్వు చాలా చాలా హ్యాపీగా, ఇంత తెలివిగా నాకు ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ ఐడియా నాకు రాలేదు, ఇప్పుడు చూడు అని ఇంకా హ్యాపీగా పోలీస్కి కాల్ చేస్తాడనమాట రాజ్. ఇంకా పోలీసులు అయితే అక్కడికి రీచ్ అవుతారు. ఎన్నాళ్ళరా నీ గురించి మేము ఎంతో వెయిట్ చేశాం, ఇప్పుడు ఇప్పుడు నిన్ను జైలుకి తీసుకువెళ్ళి ముక్కు పిండి మరీ ఆ 100 కోట్లని వసూలు చేస్తావు, పదరా పోలీస్ స్టేషన్కి అని నందగోపాల్ని లాక్కొని అలా ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారనమాట. పోలీస్ ఇంకా ఎస్ఐ తీసుకువెళ్తూ ఉంటే రాజ్ కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, ఒక గండం గట్టెక్కింది, మన జీవితాలు మారిపోయాయి, ఇంకా మనకి ఏ నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం కానీ, ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం కానీ ఇంకా లేనే లేదు అని హ్యాపీగా ఉంటాడు. ఏవండి, నాకెందుకో ఏదో తేడా కొడుతుందండి, ఒకవేళ వాడు తప్పించుకుంటే అని అంటుంది కావ్య. ఏంటి కళావతి, ఒకసారి చూడు, పోలీసులు ఎలా వాడిని తీసుకువెళ్తున్నాడో, వాడెలా తప్పించుకుంటాడు? వాడు తప్పించుకునేంత అవకాశం వాడికి లేదు, కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు అని అనేలోపు కరెక్ట్గా బైక్తో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి హెల్మెట్ పెట్టుకొని ఇంకా వెంటనే పాపం ఆ నందగోపాల్ని గన్తో షూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య. వెంటనే ఇంకా ఎస్ఐ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. నందగోపాల్ నందగోపాల్ అని తన్ని ఎంత కాన్షియస్లోకి తీసుకురావడానికి ట్రై చేసినా అతను కాన్షియస్లోకి రాడు. ఎస్ఐ రాజ్తో, సారీ మిస్టర్ రాజ్, హీఈస్ నో మోర్ అని చెప్తారు. ఒక్కసారిగా రాజ్ అండ్ కావ్య అయితే షాక్ అయిపోతారు. పాపం ఇంకా ఈ బాడీని తీసుకువెళ్దామని ఇంకా పోలీస్ అయితే బాడీని అక్కడిని తీసుకువెళ్తూ ఉంటారు. పాపం రాజ్ కావ్య ఇద్దరు చాలా హర్ట్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలి? అంతా బాగుంది అనేలోపు ఇలా ఇలా ఎలా జరిగింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటారు రాజ్ కావ్య. రాజ్ కావ్య ఆఫీస్కి రీచ్ అవుతారు. అయినా రాజ్ కావ్యకి నందగోపాలే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఇప్పుడు నందగోపాల్ చనిపోయాడు, తన తరపున ఖచ్చితంగా ఈ లయబిలిటీ భారం అంతా నాపైనే పడుతుంది. ఇప్పుడు దుగ్గిరాల ఇల్లు 100 కోట్లు ఎలా అయినా కట్టాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ 100 కోట్లు కట్టాలంటే ఏం చేయాలి అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏవండి, కంగారు పడకండి, మనకి
ఫలితం అనేది మనం ఎక్కువ ఎప్పుడైనా బాధపడితే మనం దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే మనకి దారి చూపిస్తాడు. మీరేమీ బాధపడకండి. ఎలా అయినా దీనికి ఈ సమస్యకి పరిష్కారం మనం ఆలోచిద్దామని అంటుంది కావ్య. ఏం ఆలోచిస్తావు కళావతి? ఇప్పుడు ఖచ్చితంగా 100 కోట్ల అప్పు మనమే కట్టాలి అని అంటాడు రాజ్. అవునండి, నేను ఆలోచిస్తానంటున్నాను కదా అని కావ్య పాపం సర్ది చెప్తుంది రాజ్కి. అనామిక కావ్యకి కాల్ చేస్తుంది. కావ్య, హలో, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అని అడుగుతుంది. అయ్యో ఏంటి కావ్య, మీరు దొరికిన ఛాన్స్ మిస్ అయిపోయిందని ఎంతో బాధపడుతున్నారనుకుంటా అని అంటుంది. ఇంక ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. నువ్వు అనుకోని సంఘటన అక్కడ చూడడానికి కారణం ఎవరో తెలుసా? నేనే. నా జోలికి వస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను నీకు చూపించడం జరిగింది. ఇంకొకసారి మళ్ళీ మా జోలికి వచ్చిన ఆ కంపెనీ కాంట్రాక్ట్ని మాకు ఇవ్వకపోయినా ఇంకా చాలా చాలా దారుణాలని నువ్వు చూడాల్సి వస్తుంది కావ్య అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది అనామిక. ఎవరు కలవతి అని అడుగుతాడు రాజ్. ఏవండి, అనామిక కాల్ చేసింది. ఆ నందగోపాల్ చనిపోవడానికి కారణం అనామికే అని అంటుంది కావ్య. అంటే దీనంతటికీ కారణం అనామిక అన్నమాట అని చెప్పి కోపంగా ఉంటాడు రాజ్. ఏవండి, ఇప్పుడు మనం ఏననుకున్నా చేసేదేమీ లేదు కాబట్టి ఇంటికి బయలుదేరదాం రండి అని చెప్పి ఇంక పాపం ఇంటికి వెళ్తారనమాట రాజ్ అండ్ కావ్య. ఇంకప్పుడే ధాన్యలక్ష్మి మాత్రం, మీరు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు, మళ్ళీ మాకు సమాధానం దొరకకుండా ఇంటికి వచ్చారు. చెప్పండి రాజ్, ఎందుకు కావ్య, ఎందుకు 10 కోట్లు తాకట్టు పెట్టారు చెప్పండి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. పిన్ని, ఇన్ని రోజులు దాచిపెట్టాను, కానీ ఇప్పుడు మనిషి అయిపోయాక ఇంకా దాచాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏమీ లేదు. చెప్తాను పిన్ని, అందరికీ నిజం చెప్తాను. తాతయ్య అని ఇంకా వాళ్ళ తాతయ్య అప్పు చేసినట్టు, ఇంకా 100 crores అయితే షూరిటీ పెట్టినట్టు, ఆ షూరిటీ డబ్బులు వాడు ఎగ్గొట్టినట్టు, ఇవన్నీ ఈ లోపు పట్టుకునే లోపు వాడు చచ్చిపోయాడు. ఇవన్నీ విషయాలు చెప్తారనమాట. ఇవన్నీ విని ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఇందిరాదేవి పాపం, ఇంత భారాన్ని మీ గుండెల్లో మోస్తున్నారు, మీది ఎంత పెద్ద మనసు అని పాపం ఇందిరాదేవి బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా అపర్ణ కూడా, కావ్య, నేను నిన్ను ఎంతో అర్థం చేసుకోలేదు. నువ్వు కారణం చెప్పకపోయేసరికి నిన్ను అపార్థం చేసుకొని నిన్ను దూరం పెట్టాను. కానీ ఇప్పుడు అర్థమైంది కావ్య, నువ్వు ఎందుకని ఇంతలా దిగమింగుకున్నావో, నీ బాధని మాకు కనిపించకుండా నువ్వు ఇంతలా కవర్ చేశావో అని అంటారు పాపం అపర్ణాదేవి. చాలా ఆపండి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆపండి, ఏంటి కావ్య, ఏంటి రాజ్, ఈ నాటకాల మాటలు మీరు ఎవరికి చెప్తున్నారు? అయినా ఇదంతా నమ్మే పరిస్థితుల్లో నేను లేను అని అంటుంది కావాలనే. ఇంకా అలా ధాన్యలక్ష్మి, ఏంటి నా కొడుకు కోడల్నే అనుమానిస్తున్నావా అని అడుగుతారు అపర్ణాదేవి. అనుమానించడం కాదు వదిన, ధాన్యలక్ష్మి నిజమే మాట్లాడుతుంది. ఎందుకంటే ధాన్యలక్ష్మి చెప్పే దాంట్లో తప్పేముంది? అంటే మీరు ఆస్తులన్నీ కరిగించేసి వాళ్ళకి మాట ఇచ్చారు, వీళ్ళకి షూరిటీ ఇచ్చారు, వాళ్ళ సంతకం పెట్టలేదన్నారు, వీళ్ళ సంతకం పెట్టలేదన్నారని వందల కోట్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మా ఆస్తిలో మాకు వాటా కావాల్సిందే అని అంటుంది రుద్రాణి. అవును, ఖచ్చితంగా మాకు ఆస్తిలో వాటా కావాల్సిందే అని గట్టిగా అంటుందన్నమాట. ఇంకా కావాలనే రుద్రాణి. ఇంకా వెంటనే ఇందిరాదేవి, ఆపండి, ఛీ, అసలు మీరు మనుషులేనా? బంధుత్వాలకి మీరు విలువని ఇవ్వరా? ఎప్పుడు మీ ఆస్తి, మీ సంతోషం, మీ సుఖాలు, మీ ఆస్తులు, మీ అప్పులు ఇవేనా? ఒక కుటుంబం అంటే కుటుంబం అంతా గర్వించదగ్గేలా ఉండాలని మీకు తెలీదా? ఇంత చిన్న వయసులో ఆ బాధ్యతని మోస్తూ నా దృష్టిలో రాజ్, కావ్య ఎంతో పెద్దవారయ్యారు. కానీ మీరు మాత్రం ఇంకా ఇలానే ఉండిపోయారు. మీకు కావాల్సింది ఏంటి? ఆస్తే కదా మీకు కావాల్సింది. సరే తీసుకోండి,
తీసుకొని ఏమైనా చేసుకోండి అని అంటారు ఇందిరాదేవి. నానమ్మ అని అంటాడు రాజ్. అవును రాజ్, నేను చెప్తున్నాను, ఆయన భార్యగా దుగ్గిరాల సీతారామయ్య గారి భార్య స్థానంలో ఉన్న దుగ్గిరాల ఇందిరాదేవినే చెప్తున్నాను. మనుషుల కంటే బంధాల కంటే ఆస్తులు, ఢాబులు, సోకులు, నాణేలు ఎక్కువైపోయాయి కాబట్టి వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేయండి. మన వాటాలో తాతయ్య గారి అప్పు తీర్చండి. ఏమీ మిగలకపోతే మనం అందరం కలిసి కష్టపడదాం. నా మనవడివి, నా బావ నీ చేతిలో ఆస్తిని పెట్టాడు అంటే, నీ చేతికి కంపెనీని అప్పచెప్పాడు అంటే ఖచ్చితంగా మా బావ నువ్వు సమర్థుడు అని నమ్మితేనే చేస్తాడు. కాబట్టి నువ్వు ఎంత సమర్థుడివో నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే కోట్లు సంపాదించగలవనే నమ్మకం నాకుంది, ఖచ్చితంగా ఉంది. నీపై నమ్మకంతోనే నేను బయటికి అడుగు పెడుతున్నాను అని అంటారు పాపం ఇందిరాదేవి. ఇంకా రాజల ప్రేమగా ఇందిరాదేవి వైపు చూస్తూ ఉంటారు. కావ్య, నేను చెప్తున్నాను, ఈ ఆస్తిని ఎవరిది వాళ్ళకి రాసిచ్చేయమ్మా అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మ గారు, మీరు ఈ నిర్ణయాన్ని అని అంటారు. అవును, నేను పూర్తి స్పృహతోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నీకు చెప్తున్నాను. నేను చెప్పింది చేయి కావ్య. ఇలాంటి మనసులు లేని మనుషుల మధ్యలో ఒక్క నిమిషం కూడా ఉండలేను అని అంటారు పాపం ఇందిరాదేవి. ఇంకప్పటికప్పుడు లాయర్ని పిలిపించి అలా ఇంకా పాపం కావ్య చేతిలో ఉన్న ఆస్తులని ధాన్యలక్ష్మి అండ్ రుద్రాని వాటాగా వాళ్ళిద్దరికీ పంచిపెట్టేస్తుంది పాపం కావ్య. మేము చేయబోయే ఆఖరి కాంట్రాక్ట్ జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్. అది అయిపోయిన వెంటనే మేమే వెళ్ళిపోతాం అని రాజ్ కావ్య పాపం ఆ జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ని ఫినిష్ చేసి అలా ఇంకా కట్టుబట్టలతో బయటికి వచ్చేస్తారనమాట పాపం రాజ్ అండ్ కావ్య ఫ్యామిలీ. రాజ్, కావ్య, సుభాష్, అపర్ణాదేవి, ఇందిరాదేవి ఇంకా అలా స్వప్న అయితే ఇంకా మామూలుగా ఉండిపోతుంది. వెళ్ళిపోతున్న కావ్య వైపు చూస్తూ ఉంటుంది స్వప్న. కావ్య ఆగవే అని అంటుంది. కావ్య వాళ్ళ అక్క వైపు చూస్తూ ఉంటుంది. అక్క అని అంటుంది. కావ్య, ఈ టైంలో నేను నీ వెంట రాలేకపోతున్నానే. ఎందుకంటే నా కడుపులో బిడ్డ ఉన్నాడు. వాడిని బాగా చూసుకోవాలంటే నా ఆస్తిలో అయినా నేను వాడిని సరిగ్గా పోషించాలి కదా. అందుకే నేను నీతో రాలేకపోతున్నాను. కానీ ఎప్పుడైనా నా సహాయం కావాలంటే ఈ అక్క ఉందని మర్చిపోవద్దే కావ్య అని అంటుంది పాపం స్వప్న. ఇంకా స్వప్నని హక్ చేసుకుంటుంది కావ్య. ఆ మాట అన్నావు చాలక్క, చాలు, వెళ్ళొస్తా అని ఇంక పాపం కావ్య, రాజ్ ఫ్యామిలీ అంతా అలా ఇంకా కదిలి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంకా కనకం వస్తుంది అక్కడికి. కనకం ఇంకా వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దేవుడి లాంటి వారు ఎప్పుడు ఎవరికి అపకారం చేసి ఎరగరు. అలాంటిది ఇప్పుడు వీరు ఆస్తిని కోల్పోయి రోడ్డుపై పడడం అంటే లేదు, నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. మీకు ఎవరు ఉన్నా లేకపోయినా ఈ కనకం ఉందని మర్చిపోవద్దు వదినా. మీరు మీ కొడుకుపై వాలిగి ఎలా అయితే మా ఇంటికి వచ్చేశారో ఇప్పుడు కూడా మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రండి, మొహమాట పడకుండా అందరూ రండి అని పాపం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది కనకం దుగ్గిరాల ఫ్యామిలీని. ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అండ్ రుద్రాని మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అమ్మయ్య, మనం అనుకున్నట్టు మన ఆస్తి మనకి వచ్చేసింది. ఇప్పుడు చూడు, మన ఆస్తి మన ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు అని హ్యాపీగా ఉంటారు రుద్రాని అండ్ ధాన్యలక్ష్మి. ఇది ఇలా ఉండగా అనామిక అండ్ సామంతి విషయం తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, నేను అనుకున్నది జరుగుతుంది, నాకు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది అమ్మయ్య అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కరెక్ట్గా ఆ చంపిన వ్యక్తి వచ్చి ఇంకా అనామిక దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తాడు. గుడ్, నేను చెప్పినట్టు బాగా చేసావు. ఇప్పటి నుండి నువ్వు నన్ను ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయి, నిన్ను వెంటనే నీకు పిలిపిస్తానని చెప్పి ఇంకా అలా అనామిక అయితే హ్యాపీగా ఉంటుంది. రుద్రాని అనామికకు ఫోన్ చేసి, హలో ఆంటీ, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అనామిక. మాకేంటి, మేము సూపర్గా ఉన్నాం. ఇదిగో ఆస్తి వచ్చింది, మేము షాపింగ్కి బయలుదేరుతున్నాం అని అంటారు. ఆంటీ, మీరు షాపింగ్కి బయలుదేరుతున్నారా? నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉందంటీ, అక్కడికి వచ్చేయండి అని అంటుంది. అవునా, ఎక్కడా? సరే, ఇప్పుడే వస్తున్నాను అని
ఇంకా వెంటనే బయలుదేరుతాడనమాట ధాన్యలక్ష్మి అండ్ రుద్రాని. అనామిక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటనామిక, ఇప్పుడు వాళ్ళని ఏం చేయబోతున్నావు అని అడుగుతారు. చెప్తాను సామంత్, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు దుగ్గిరాల ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి చాలా చాలా డౌన్ఫాల్లో ఉంటుంది వాళ్ళ బిజినెస్ అనేది. కాబట్టి ఇప్పుడు నెంబర్ 1 ఆటోమేటిక్గా మనమే అవుతాం. కానీ ఆ ధాన్యలక్ష్మి వారసుడు కళ్యాణ్ ఉన్నాడు కదా, వాడికి ఎలాంటి ఆస్తి దక్కడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాను అని అనామిక కూడా ఇంకా అక్కడికి వెళ్తుంది. ఏంటనామిక, ఇక్కడికి రమ్మన్నావేంటి అని అడుగుతుంది రుద్రాని. అయ్యో ఆంటీ, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? ఇప్పుడు మీ ఆస్తి మీ దగ్గరే ఉంటుంది. ధాన్యలక్ష్మి ఆంటీ ఆస్తిని మనం ఎలా అయినా పోగొట్టాలి. మీ ఆస్తి మీకు వచ్చింది, మీ పగ మీకు చల్లారిపోయింది. కాబట్టి నేను కళ్యాణ్ వాళ్ళపై పగ తీర్చుకోవాలి కదా. తీర్చుకోవాలి అంటే ఎలా అయినా వాళ్ళ ఆస్తి అంతా పోయేలా చేయాలి. తనకి క్యాసినో బెట్టింగ్ అలవాటు చేయండి. ఫస్ట్ ఆశపడుతుంది, ఇంకా ఇంకా డబ్బు వస్తుంది అనుకుంటుంది. తర్వాత డబ్బు ఒక్కొక్కటి కోల్పోయి చేతికి చిప్ప మిగులుతుంది అని అంటుంది అనామిక. వావ్, సూపర్ ఐడియా అనామిక, ఖచ్చితంగా ఇప్పుడు అలానే చేస్తాను అని ఎంతో హ్యాపీగా ఇంకా చెప్తుందనమాట రుద్రాని. ఈ రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది. ధాన్యలక్ష్మి, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇటురా, ఇదిగో చూసావా, ఇక్కడ ఇలానే క్యాసినో ఆడుతూ ఉంటారు. నువ్వు ₹1,00,00,000 పెట్టావనుకో నీకు 2 కోట్లు ఇస్తారు అని అంటుంది. ఇక్కడికి నన్నెందుకు తీసుకువచ్చావు? అయినా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని అంటుంది. లేదు, నువ్వు పెడితే ఖచ్చితంగా వస్తాయి. అయినా డబ్బంటే ఎవరికి చేదుంటుంది చెప్పు? నువ్వు పెట్టాలి అని చెప్పి ఇంకా కావాలనే ఆ ధాన్యలక్ష్మితో అయితే బెట్టింగ్ ఆడిస్తూ ఉంటుందన్నమాట. కావాలనే రుద్రాని. ఫస్ట్ ఇంకా కోటికి ₹1,00,00,000 వచ్చేసరికి, వావ్ నిజమే రుద్రాని, నీ మాట విని నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు 2 కోట్లు పెడతాను అని చెప్పి ఇంకా అలా పెడుతూ ఫస్ట్ అయితే డబ్బులు వచ్చేసరికి ధాన్యలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఒక్కొక్కటి రోజు ధాన్యలక్ష్మికి రుద్రాని అలవాటు చేసి, ధాన్యలక్ష్మి కూడా రుద్రాని డ్రింక్ చేసేలా చేసి, షాపింగ్ చేయించి, చెడు అలవాట్లన్నీ అలవాటు చేసి, ఇంకా కొన్ని రోజులు కరెక్ట్గా ఒక 10-15 డేస్లో ఆస్తంతటిని కరిగించేస్తుందనమాట రుద్రాని. ఇప్పుడు బెట్టింగ్ వేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని అడుగుతుంది బాగా అలవాటు పడిపోయి ధాన్యలక్ష్మి. ఏంటి ధాన్యలక్ష్మి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను నీకు అస్సలు డబ్బులు ఇవ్వను. ఇప్పుడు నీ ఆస్తంతా నాదైపోయింది. నువ్వు బాగా తాగి పడిపోయిన తర్వాత నేను నీ డబ్బులు తీసుకున్నాను, ఆస్తి నా పేరు మీదకి రాయించుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చేసుకో అని రుద్రాని మోసం చేస్తుంది కావాలని. పాపం వెంటనే ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ధాన్యలక్ష్మి మోసం, అన్యాయం అని అంటుంది. మోసం గురించి నేనే మాట్లాడాలి. మోసం చేసే కదా, తన పరువు బయట పెట్టే కదా మనం ఇదంతా చేసింది. అలాంటప్పుడు దీది మోసం ఎందుకవుతుంది ధాన్యలక్ష్మి? మోసం అవ్వదు, నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా అలా రుద్రాని అయితే మోసం చేస్తుంది ధాన్యలక్ష్మిని. ఇంకా ధాన్యలక్ష్మి ఏమీ లేకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్రకాష్ అయితే అలా అప్పుడే పాపం ఇందిరాదేవి వాళ్ళతోనే ఉంటాడు. ఇంకా ధాన్యలక్ష్మి కనకం వాళ్ళ ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మిని చూసి షాక్ అయిపోతారు అందరూ. కావ్య అని కావ్యని వచ్చి హక్ చేసుకుంటుంది ధాన్యలక్ష్మి. అత్తయ్య గారు అని అంటుంది. కావ్య, నువ్వు ఇన్నాళ్ళు చెప్తుంటే నేను వినలేదు. మనుషుల కంటే బంధాల కంటే ఆస్తే ముఖ్యమనుకున్నాను. నా భర్తని కూడా దూరం చేసుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది నేను ఎలాంటి ట్రాప్లో పడ్డాను అని. ఆ రుద్రాని నన్ను మోసం చేసింది. నాకు చెడు అలవాట్లకి బానిసయ్యేలా చేసి నా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంది అని చెప్తారు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. నేను చెప్తూనే ఉన్నాను కదే, నువ్వు ఎప్పుడు విన్నావని అని అంటారు ప్రకాష్. ఏవండి, ఇంకా నేను ఎప్పటికీ వాళ్ళ జోలికి వెళ్ళనండి. ఆ రుద్రానితో నేను చెడు సావాసం చేయనండి అని ఏడుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అత్తయ్య గారు, మీరింక బాధపడద్దు. మీరు పశ్చాత్తాపంలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు బాధలో ఉన్నా మేము హక్కున చేర్చుకుంటాం, కానీ ఎవరిని గెంటి వేయము.
అని చెప్పి ఇంకా పాపం ఓదారుస్తుంది కావ్య. అలా ఇంకా ధాన్యలక్ష్మిలో అయితే మార్పు వస్తుంది. దీనంతటికీ కారణం ఆ అనామికే. అనామికని ఎలా అయినా సాక్ష్యాలతో సహా పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకొన్ని నెలలు గడిచేసరికి అప్పు అయితే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయి ఎస్ఐగా పోస్టింగ్ వస్తుంది అప్పుకి. ఇంకా అప్పుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట కళ్యాణ్. అప్పు అని హ్యాపీగా అప్పు దగ్గరికి వస్తాడు. చూసావా, మీ భార్య నీ పొట్టి ఇప్పుడు ఎస్ఐ అయింది, అందుకే ఇప్పుడు నువ్వు ఏమడిగినా నేను చేస్తారా బై అని అంటుంది. నిజంగా చేస్తావా? అయితే మన ఫ్యామిలీ కష్టాల్లో ఉంది, నువ్వే ఎలా అయినా మన ఫ్యామిలీ ఏం చేయాలో మనమే ఆలోచించాలని చెప్తాడు కళ్యాణ్. ఏంటి అని కనకం వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అక్క ఏమైందే, అసలు నాకేం అర్థం కావట్లేదు. అయితే ఆ అనామిక ఇదంతా చేసింది అని చెప్పి ఇంక మొత్తం తెలుసుకుంటుంది. అనామిక ఇదంతా చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ అనామిక నేను పట్టుకుంటాను, సాక్ష్యాలతో సహా. ఆ అనామికే తప్పు చేసిందని, ఆ నందగోపాల్ని అప్పు చేసేలా చేసిందని నేను నిరూపిస్తాను అని ఇంకా ఎస్ఐగా అప్పు అయితే బయలుదేరుతుంది కావ్య గురించి. ఇంకా అలా అనామిక దగ్గర సాక్ష్యాలు సేకరించడానికి ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం, కావ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.